హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేకపోయినా కానీ వేడి వేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ముప్పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామనమాట. సూజీ అంటాం కదా అది. ఒక పావు కప్పు ముద్దటుకులనమాట ఇవి. వీటిని మిక్సింగ్ బౌల్‌లో వేసుకున్నాక ఒక కప్ వచ్చేసి చిక్కటి మజ్జిగ యాడ్ చేసుకుందామండి. మీరు కావాలంటే అరకప్పు పెరుగు, అరకప్పు నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక కప్పు మజ్జిగ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూద్దాము. అటుకులు, రవ్వ చక్కగా నానిపోయినాయన్నమాట మజ్జిగంతా పీల్చుకుని. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి. ఎక్కువ కాకుండా యాడ్ చేసుకొని మనం దీన్ని కొంచెం కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందాము. చూడండి ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీన్ని మళ్ళా మిక్సింగ్ బౌల్‌లోకి మనం మార్చుకుందాం. మార్చుకొని ఒక మీడియం సైజ్ అనమాట బంగాళాదుంపని ఉడకపెట్టుకొని పెట్టుకున్నాము తొక్క తీసేసి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని నీళ్ళు ఏమి యాడ్ చేయక్కర్లేదండి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తెచ్చుకొని మన రవ్వ మిశ్రమంతో పాటు కలిపేసుకుందాము. మీరు కావాలంటే ముందు నానబెట్టేదానికంటే ముందు మీరు ఎలా చేసుకోవచ్చంటే రవ్వని, అటుకుల్ని కలిపేసేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని రవ్వ వచ్చేసి కొంచెం మరీ ఫైన్ పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరకగా తర్వాత అటుకుల్ని కూడా రవ్వలాగా అయిపోతుందనమాట. దాంట్లో మీరు మజ్జిగ వేసుకొని నానబెట్టుకోవచ్చనమాట. అలా కూడా మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, ఒక పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, కరివేపాకు నా దగ్గర ఫ్రెష్ లేవండి. ఇదొచ్చేసేసి కడిగి మంచిగా ఆరపెట్టుకున్న కరివేపాకేను ఎండపెట్టుకుంది. తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకుందాము. పెరుగనేది మరీ పులిసిన పెరుగు కాకుండా ఒకరోజు ఉన్న పెరుగు తీసుకోండి. చక్కగా టేస్టీగా ఉంటుందనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాండీ పెట్టుకొని నూనె వేడెక్కింది. దాంట్లో చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము. ఇంతేనండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోతుంది. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ నానటమేనండి అంతేను మనకి. ఆ టైం తప్ప మిగతాది రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందనమాట. కొబ్బరి చట్నీతో చాలా బావుంటుందండి. లేదంటే టొమాటో చట్నీ కూడా చాలా బావుంటుంది దీంట్లోకి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. 2 పక్కల రొటేట్ చేసుకుంటా మనం వేపుకుందాము. రవ్వ మిక్సీకి పట్టుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి. చెక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ దానికి తగినట్టుగా వేసుకోండి. పిండి గనక జారైందంటే ఒక 2 టేబుల్ స్పూన్లు గానీ, స్పూన్ గానీ బియ్యం పిండి వేసుకోండి. అలానే వేసుకున్నారంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. చూడండి చక్కగా 2 పక్కల మంచిగా వేగిపోయినాయి. తీసుకొని మనం చట్నీతో సర్వ్ చేసుకుందాం. అంతేనండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్‌లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. ఈరోజొచ్చేసి నేను పల్లీలను, కొబ్బరి వేసి చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.